వచనాలు ఇలా ఉన్నాయి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిలను పట్టుకునేడు. పగసరి గలవాడై అతడు దేవుడితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయమొందాడు. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలాడు. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. దేవుడు ఈ వచనాన్ని మన కొరకు దీవించాలని ఆశిద్దాం. చదివిన ఈ 2 వచనాలు మనం అర్థం చేసుకోవడం కొరకు మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా బైబిల్లో మరొక భాగాన్ని మనం చూడవలసిందే. మనం చదివిన ఈ 2 వచనాలు మరి యాకోబు యొక్క జీవితానికి వచ్చిన వచనాలు. ఈ వచనాలను మనం అర్థం చేసుకునే క్రమంలో ఒక తలంపు చెప్తాను వినండి. దేవుడు మారనివాడు. అవునా కాదా చెప్పండి. దేవుడు మారని, మనుషులు మారవలసిన వారు. మనుషులు ఎవరండి? మారవలసిన వారు. మనుషులమైన మనం మారవలసిన అవసరత ఉంది. దేవుడు మాత్రం మారవలసిన అవసరం ఆయనకు లేదు. దేవుడు కనుక ఆయన మారాల్సిన అవసరమే లేదు. మనుషులమైన మనం తప్పక మారవలసి ఉంది. ఇప్పుడు నేను చదివినటువంటి 2 వచనాల్లో మారవలసిన మనిషి అయిన యాకోబు జీవితంలో ఒక మార్పు సంబంధించినటువంటి లేఖన భాగం అది. కనుక యాకోబు యొక్క మార్పు మన జీవితంలో కూడా అది మార్పుకు అదొక ముంగుర్తు అనుకుని మనకు కూడా ఆ దిశగా పరివర్తన చెంది మార్పులు చెంది భక్తి చేయటం మనకు చేత కావాలి. క్రైస్తవ్యం అంటే లోకస్తులు తెలియకంటారు మతం పుచ్చుకోవడం అని. క్రైస్తవ్యం అంటే మతం పుచ్చుకోవడం ససేమిరా కానే కాదు. క్రైస్తవ్యం అంటే మతం పుచ్చుకోవడం కాదు. లేకపోతే క్రైస్తవ్యం అంటే ప్రియులారా మనం ఏదో మతాన్ని హత్తుకున్నాము అని దాని మీద ఏదేదో మాట్లాడేవారు లోకస్తులు ఉన్నారు. కానీ పరిశుద్ధ లేఖనాల వెలుగులో క్రైస్తవ్యం లేక క్రీస్తును నమ్ముకోవడం అంటే మార్పు చెందడమే. నేను యాకోబు యొక్క జీవితంలో దేవుని దూతతో పోరాడే జయముంది తాను సంపాదించుకున్న కొన్ని మార్పులు చెప్తాను. అలాంటి మార్పులే మన జీవితంలో చోటు చేసుకోకపోతే మన యేసు ప్రభు నమ్మినటువంటి మాట అది పెద్ద నిజం కాదన్నమాట. కనుక ఆదికాండం 32వ అధ్యాయంలో నేను వరుసగా అతని జీవితంలో సంభవించిన కొన్ని మార్పులు మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో కూడా ఈ మార్పులు చోటు చేసుకోవలసిన అవసరత ఉంది అని మీరు గమనించాలి. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చూడండి ఏమి రాసిందో. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిపనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను అని. ఈ వచనంలో యాకోబు జీవితంలో చోటు చేసుకున్న ఒక మార్పు అదేమిటి అంటే ఆశల మార్పు. చెప్పండి, ఏ మార్పు ఇది? ఆశల మార్పు. యాకోబు జీవితంలో ఇప్పటికి మనం చదివిన ఈ వచనం దగ్గరకు వచ్చేసరికి తన తండ్రింటిని విడిచి 20 సంవత్సరాలు పైబడింది అన్నట్టు. 20 సంవత్సరాలు పైబడిన ఆయన జీవితంలో మామగారింటి దగ్గర ఇల్లరికపు అల్లుడులాగా బ్రతుకుతూ
దాదాపు 20 సంవత్సరాలు తాను ఆ స్థలంలో జీవించి ఉన్నాడు. 20 సంవత్సరాల ఆయన జీవితాన్ని మనం చూడవస్తే ఎలా ఉంటుంది అంటే, ఆయన అంటాడు, పగలు ఎండ దెబ్బకు నేను ఎండిపోయాను, రాత్రేమో నేను మంచు దెబ్బకు తడిచిపోయాను, నిద్ర నా కన్నులకు రాలేదు, నేను క్షీణించిపోయాను అంటాడు. 20 సంవత్సరాలు బావగారింట్లో ఇల్లరిక పనుడుగా ఆయన జీవించినప్పుడు ఆయన క్షీణించిపోయాడట. అలా ఆయన క్షీణించిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ 20 సంవత్సరాలు ఒకటే ఆశ. ఏమిటి ఆశ అంటే, భార్యను సంపాదించుకోవాలి, భాగ్యం సంపాదించుకోవాలి. ఏంటంటే అర్థమవుతుందమ్మా? భార్యల్ని సంపాదించుకోవాలి, భాగ్యం సంపాదించుకోవాలి. అందుకే ఆయన అంటాడు, 14 సంవత్సరాలు నీ ఇద్దరు కూతుర్ల కొరకు కొలువు చేశాను, 6 సంవత్సరాలు నీ మందల కొరకు నేను కొలువు చేశాను. 20 సంవత్సరాలు ఈ మందల రామలో నేను క్షీణదశకు చేరిపోయాను. ఇప్పుడు 20 సంవత్సరాల్లో అతని యొక్క ఆశంతా ఏంటంటే ఒకటే, ఏమంటే తన జీవితానికి భార్యలు కావాలి, తన ఆస్తిని పెంచుకోవడానికి మామగారు మందల కాసే భాగ్యాన్ని పెంచుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే అతని ఆశంతా ఒకటే, ఐహిక విచారాలు తీర్చుకోవాలి. ఏంటమ్మా? భార్యలు భాగ్యాలు ఏ విచారం? ఇది పరలోక విచారమా? చెప్పండి, ఇది ఏ విచారం? భూ సంబంధమైన విచారం, దేవుని కొరతలోకి వచ్చే విచారం కాదు. భూమి మీద పుట్టిన ప్రతి వారికి దేవుడు కనికరించి భార్యల్ని లేకపోతే భాగ్యాన్ని ఇచ్చేవాడు. ఆయన ఇస్తాడు. కానీ ఆయన ఇచ్చే వరకు ఈయన ఆరాటం ఏమంటే ఆగలేదు. తనే సంపాదించుకోవడానికి తను చాలా కష్టపడి పనిచేశాడట. పగలేమో ఎండ దెబ్బకి ఎండిపోయాడట, రాత్రి మంచి దెబ్బకు తడిచిపోయాడట, నిద్ర అతని కన్నులకు రాలేదట. నేను క్షీణించిపోయానని వాళ్ళ మేనమామ గారితో ఆయన మాట్లాడిన మాట ఉంది బైబిల్లో. చదువుతాను చూడండి, 31వ అధ్యాయం నేను చదువుతున్న 40వ వచనం నుంచి. 31, 40, 41 చూడండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుంది, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తము 6 ఏళ్ళు నేను నీకు కొలువు చేసితిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి అన్నాడు. గమనిస్తున్నారా ఈ వచనాలు? కనుక 20 సంవత్సరాలు దేనికి ఆరాటమట? భార్యలు కావాలి, భాగ్యం కావాలి. ఇప్పుడు పెనుయేలు అనే స్థలానికి వచ్చాడు. ఆదికాండం 32వ అధ్యాయం కూడా మనం చదివాం. ఆ వచనంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో పెనుగులాడే సమయంలో ఇప్పుడు యాకోబు అడిగిన ఏమండి ఒక మాట, అదేంటంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను అన్నాడు. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం కొరకు ఆశ వచ్చింది. 20 సంవత్సరాలు యెహోవాకు ఆశతో బ్రతికాడు. కనుక దేవుని యొద్దకు వచ్చేటువంటి వాళ్ళం ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలను విడిచిపెట్టి పర సంబంధమైనటువంటి దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం మార్పు చెందాలి. ఏమంటే మార్పు చెందాలి. ఈ రోజు కూడా కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి, ఎందుకు వచ్చినారు మీరు దేవుని దగ్గరకు? ఎందుకు యేసు ప్రభువుని నమ్మారంటే, ఒంట్లో బాగుంటుందండి, అవసరాలు తీరుతాయండి, దేవుడు దీవిస్తాడండి, మా పరిస్థితులు బాగుంటాయండి అని మళ్ళీ ఏదో భూ సంబంధమైనటువంటి మళ్ళీ ఒక ఆశతోనే దేవుని దగ్గరకు వచ్చినట్టున్నాం. ఏమండి, మన ఆశలు మారిపోవాలి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత. ఇప్పుడు పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు యాకోబు ఆశిస్తా ఉన్నాడు. కనుక యాకోబు జీవితంలో జరిగిన మొదటి మార్పు ఆశల మార్పు. చెప్పండి, ఏ మార్పు ఇది? ఆశల మార్పు. ఆశలు చాలా అద్భుతంగా మారాయి. వీరని భూ సంబంధమైన ఆశలు కాస్త ఇప్పుడు పర సంబంధమైన ఆశలకు మార్పు వచ్చింది. అతని జీవితంలో ఆశల మార్పు మొదటి మార్పు. రెండో మార్పు చదువుతాను చూడండి, అక్కడనే ఇలా రాసి ఉంది. 28వ వచనం చదువుతున్నాను చూడండి, మంచి మాట. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ ఒక మార్పు కనబడుతుంది.
ఇదేమి మార్పు ఇది? ఎవరి పేరు మార్పు, పేరు మార్పు. ఇప్పటి వరకు నీ పేరు యాకోబే, ఇక ఈ రోజు నుంచి నీ పేరేంటట? ఇశ్రాయేలు. యాకోబు అనే మాటకు 3 అర్థాలు వస్తాయి. యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే బేరగాడు, యాకోబు అంటే ఎద్దుగాడు. అంతే. ఏమండి? మోసం చేయటం, బేరాలు చేయటం, ప్రియులారా ఎద్దులు వేయటం ఈ 20 సంవత్సరాలు బాగా అలవాటైపోయింది ఇంతగాడికి. కనుక అతని పేరులో ఉన్న అర్థం, యాకోబు అనే పేరులో ఉన్న అర్థం అంత ఏమండి విలువ లేని అర్థం ఉంటే, ఇప్పుడు దేవుని కలుసుకున్న తర్వాత దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఏంటమని చెప్పండి? ఇశ్రాయేలు అంటే అర్థం ఏమిటట? మనం హోషేయలో చదివాం ఇందాక. దేవునితోనూ నరులతోనూ పోరాడి గెలిచిన వాడు. ఇశ్రాయేలు అనే మాటకు తెలుగు అర్థం చెప్పవలసి వస్తే ఏమండి? విజయుడు అని అర్థం వస్తుంది. విజయుడు. ఇంకా ఆడపిల్లలు పెట్టుకుంటే విజయను పెట్టుకుంటారు. ఏమండి? హెబ్రీ భాషలో విజయ అని పేరున్న వారి పేరు ఇశ్రాయేల్. ఏమండి? విజయుడు అని పేరున్న మగాళ్ళ పేరు ఏంటంటే ఏమండి? ఇశ్రాయేల్ అని అర్థం వస్తుంది అన్నట్టు. ఇక్కడ పేరు మార్చాడు. నా మాట మీరు గమనించాలి. బైబిల్లో పేరుకు చాలా ప్రత్యేకత ఉంటుంది. దేవుడు కొంతమంది పేర్లు మార్చాడు. పేరు మార్పు ఎందుకు అని అంటే అది లోపల ఉన్న స్వభావ మార్పు అన్నట్టు. ఏమంటే పేరు మార్పు నేమ్ లేక నామము అనే లోపల స్వభావము అనేటువంటి అర్థం ఈవిడ ఉంటుంది అన్నట్టు. కాబట్టి దేవుడు ఇప్పుడు యాకోబు యొక్క ఏం మార్చాడంటే ఏమంటే పేరు మార్చాడు, దాని లోపల స్వభావాన్ని కూడా మార్చాడు. ఇక్కడ దీని తర్వాత ఇక ఎత్తులేయడం లేదు, దీని తర్వాత ఇక బేరాలాడటం లేదు, దీని తర్వాత ఇక మోసాలు చేయడం లేదు. ఇప్పుడు యాకోబు జీవితం కాస్త ఏమైపోయిందంటే అతని పేరు మార్పు, అందులో ఆయన స్వభావం యొక్క మార్పే ఉంది. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మన జీవితాల్లో జరగవలసిన మార్పు ఏంటంటే ఆశల మార్పు జరగాలి మొదటి మాట. రెండవ మాట స్వభావం మార్పు జరగాలి. అందుకని కొలస్సీ పత్రికలో తర్వాత ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారము నూతన స్వభావం గలవారమట. చెప్పండి, ఏ స్వభావం గలవారు? నూతన స్వభావం గలవారు. మన నూతన స్వభావాన్ని ధరించుకున్నామంటాడు పౌలైతే. కనుక వినండి, మళ్ళీ పాత స్వభావమే ఇక్కడ ఉందనుకోండి. మన పాత స్వభావం ఏంటంటే ఎవరైనా ఒక్క మాట అంటే మనం పడం, మనకి ఏమొస్తుంది? పౌరుషం. నేనేంటి తక్కువ, నీ మాట నేనెందుకు పడాలి? అది మన పాత స్వభావం. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన స్వభావం ఏంటో తెలుసా? నేను నమ్ముకున్న యేసు ప్రభువునే నన్ను ఏరుకొని మాట్లాడినారు. నాకు మాట అంటే పడితే ఏమొచ్చింది నష్టం అనుకోనివే అనుకుంటూ వెళ్ళిపోతాను చూడండి, అది నూతన స్వభావం. వింటున్నారా? మన పాత స్వభావంలో తిట్టే వాళ్ళకి తిట్టాం, కొట్టే వాళ్ళకి కొట్టాం, ఎవడన్న మాట పడలేదు, భలే పౌరుషం వచ్చింది, కోపాలతో మనం జీవించాము. ఎవరి అవసరమైతే కోపం బాగా పెరిగిపోతుంది, నోట్లో చేవస్తాయి, బూతులు కూడా వచ్చాయి. అది మన దౌర్భాగ్యమైన జీవితం, అని మన పాత జీవితం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మన స్వభావాన్ని మార్చిన తర్వాత స్నేహితులారా వినండి, తిట్టే వాళ్ళకి తిరిగి తిట్టలేము, కొట్టే వాళ్ళని తిరిగి కొట్టలేము, బాధ పెట్టే వాళ్ళని తిరిగి బాధ పెట్టలేము. నేను ఒక ఆయన ఎరుగుదును, ఆయన కజ్జలు పెట్టుకొని పాటలు పాడి సువార్త చేస్తుంటాడు. వాస్తవానికి అతను నక్సలైట్లో ఉండేవాడు, పోలీసులకు నక్సలైట్లకి మధ్య ఉండేవాడు. నాటు సారా కాసి అటు నక్సలైట్కి ఇచ్చేవాడు, ఇటు పోలీసులకు ఇచ్చేవాడు, తన పబ్బం గడుపుకునేవాడు. దేవుని మహాదయని బట్టి సువార్త విని మారుమనసు పొంది రక్షణ పొందిన తర్వాత హైదరాబాద్లో వనస్థలిపురం అనే స్థలానికి వచ్చి ఇలాంటి ఒక కాలనీలోనే ఒక చిన్నిల్లు తీసుకుని దానిలో కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమో మార్పులు చేసుకుంటున్నాడు. చేసుకుంటా ఉంటే ఎదురింటి అమ్మ, మరి ఒక ఇంట్లో ఇల్లు కడుతున్నామంటే ఇసుకో రాయో సిమెంటో ధూళియో ఇనుపొక్కలో కర్ర మొక్కలో పడుతుంటాయిగా పొరిగింటోల మీద. ఆ ఎదురింటి ఆవిడ ఇంటి మీద గట ఇసుక వెళ్ళిపోతుందట, ధూళి వెళ్ళిపోతుందట, లేకపోతే వినండి ఆ ఇటుక మొక్కలు ఆ ఇంటి మీద వేశారట. ఆమెకు అది నచ్చలేదు. ఆమెకు అది నచ్చక ఆవిడేమో ఒక రోజున విపరీతంగా తిడుతుందట. ఆ రోజు ఇంట్లో ఉన్నాడు. భార్య అంటుందట, ఏమండి ఈవిడ ప్రతిరోజు మనం నెలగే తిడుతుంది, ఈ రోజు మీరు ఇంట్లో ఉన్నారు కనుక దాని సంగతి ఏదో మీరు తేల్చాలంటుందట ఈవిడ. ఎవరు? ఇంటమ్మ.
ఇతను మాట్లాడు ఉలకడో పలకడో అలాగే కూర్చున్నాడట. ఆమెమో గంపలో వేసుకొని విపరీతంగా తిడుతుందట. తిట్టి దాదాపు ఒక 2 గంటల సేపు పరిస్థితి మొత్తానికి లోపల పోయింది. అప్పుడు మనం లేచారట. భార్య అనుకుంది, మా ఆయనకి ఇప్పుడు వచ్చింది పౌరుషం, 2 గంటలు పట్టింది పౌరుషం రావడానికి, కానీ పాపం ఈవిడ గారు అనుకుంది. సరే మొత్తానికి లేచి ఇంట్లోంచి బయటకు వచ్చి తిన్నగా వీధిలోంచి ఆ చివరకు ఉన్నటువంటి ఒక బండి కొట్టుకు వెళ్ళాడట. షాప్కి వెళ్ళి ఒక 2 లీటర్ల థమ్సప్ బాటిల్ కొన్నాడు. భార్యకేమో బయట నుంచి చూసి అర్థం కావట్లేదు. బయటకు వచ్చేదో తిడతాడు లేకపోతే ఆవిడ మీద అరుస్తాడు అనుకుంటే, ఎదగాడేంటి షాప్కి వెళ్ళి 2 లీటర్ల థమ్సప్ బాటిల్ కొనుక్కొస్తున్నాడు, ఏమైంది మా ఆయనకు అని చెప్పి అనుకుంటే, ఆ బాటిల్ పట్టుకొచ్చి తిట్టినావిడ ఇంటి ముందు నిలబడి అక్క అని పిలిచాడు. పిలవగానే ఆమె గుడ్డు గొంతుకు మంది, ఇదేంట్రా వీడు అక్కని పిలుస్తున్నాడని. బయటకు వచ్చిందట. ఏంటి అక్క అంటున్నావంటే, ఒక 2 గంటల సేపు చాలాసేపు అరిచావక్క, నీవు బాగా అలసిపోయావు, ఇది ఒక థమ్సప్ బాటిల్ తాగక్క అని ఇచ్చాడు. ఆమెకు అది అర్థం కాలేదు. నేను 2 గంటల సేపు తిట్టాను, తిరిగి తిట్టడమో మాట్లాడడమో చేయవలసిన వాడు పోయి థమ్సప్ బాటిల్ ఇస్తున్నాడు ఏంటని ఆశ్చర్యపోయిందట. అదేంటయ్యా, నేను తిట్టాను కదా, నీ భార్యను తిట్టాను కదా, ఆడిపోస్తున్నాను కదా, మరి కోప్పడకుండా నువ్వేంటి తిరిగి థమ్సప్ బాటిల్ కొనిచ్చావంటే ఆయన అంటాడట, నువ్వెక్కడ నన్ను తిట్టావక్క అన్నాడు. ఇప్పుడు ఎంతవరకు తిట్టింది నిన్నే కదా అంటే, నేనెక్కడున్నానక్క, ఎప్పుడో యేసయ్యలో చచ్చిపోయాను, నేను ఎప్పుడో యేసు ప్రభువులో చచ్చిపోయాను. నువ్వు తిట్టు నాకేం పెద్ద పట్టింపు కనిపించలేదు. వినండి, క్రైస్తవుడు అంటే దినదినమో చచ్చిపోయినవాడు. మన పాపానికి మనం చావాలి. వింటున్నారా? మన యొక్క చెడు స్వభావాలకు మనం పూర్తిగా చచ్చిపోవాలి. దినదినము చనిపోయిన అనుభవం అది వచ్చినప్పుడే మనం నిజంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరివర్తన చెందినట్టు లెక్క. ఇక్కడ ఉన్నారా మీరంతా? మారిన స్వభావం ఏమైనా, మన స్వభావంలో వచ్చిన మార్పు మనకి ఆశ్చర్యం కలిగిస్తుందా? నాలాంటిది ఒక ఆవిడ ఇలాగంటే పడ్డమా, ఇదివరకైతే పడేదాన్ని కాదు కానీ ఈరోజు తలముచ్చుకుని వెళ్ళిపోతున్నానేంటి అని నీ మార్పు నీకు ఆశ్చర్యం కలిగించాలి. అది నిజమైన మార్పు పొందడం అంటే. మన మార్పు మనకు వచ్చే ఆశ్చర్యాన్ని ఇవ్వాలి. కానీ మనం యేసు ప్రభు నమ్మక ముందు ఎట్లుంటేవో ఎట్టున్నారా, యేసు ప్రభు నమ్మిన తర్వాత అలాగే ఉన్నాం. అప్పుడు తిట్టాం, ఇప్పుడు తిట్టాం, అప్పుడు బూతులాడాం, ఇప్పుడు బూతులాడాం, అప్పుడు కయ్యాన్ని కాలు దివ్వాం, ఇప్పుడు కయ్యాన్ని కాలు దివ్వాం, అప్పుడు నా తడాకేదో చూపించనన్నాం, ఇప్పుడేంటి నా తడాకాని చూపిస్తానంటాం. ఏం మారాం? అర్థమవుతుందా? దేవుని దగ్గరకు రావడం అంటే వినండి, ఆశలు మారాలి. రెండో సంగతి, స్వభావం కూడా మారాలి. నిజంగా మారినటువంటి వ్యక్తిలో ఈ మార్పులు కనబడతాయి. నేను అందుకే స్టార్టింగ్ లో చెప్పాను, దేవుడు మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. మనుషులమైన మనం ఖచ్చితంగా మారవలసిన అవసరతలోనే ఉన్న మనం మారాలి. ఎంతవరకు మారాలంటే మనలో యేసు ప్రభు యొక్క రూపం వచ్చేంత వరకు మారుతూనే ఉండాలి. అర్థమవుతుందని చెప్పే విషయం. ఎన్ని మార్పులు చెప్పారు ఇప్పుడు మీకు? చెప్పండి అమ్మా, ఏంటమ్మా? ఆశల మార్పు, స్వభావం మార్పు. 3వ మార్పు చూపిస్తాను చూడండి. అక్కడ ఆదికాండం 32వ అధ్యాయంలో 31వ వచనం చూడండి, ఏం రాసిందో చెప్పండి. 31వ వచనం చదవండి. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచాడు. వింటున్నారా? ఈ వచనంలో మనకు కనబడుతున్న మరి యొక్క మార్పు అదేమిటి అంటే, అమ్మ నడకలో మార్పు. ఏంటమ్మది? నడకలో మార్పు. ఇదివరకు యాకోబు ఎప్పుడు కుంటుచు నడిచే పనిలేదు. సరైనటువంటి కాలు కలిగిన వాడే, కష్టపడి తాను పనిచేస్తున్నటువంటి వాడే, అనుమానమే లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన తొడగూటి మీద కొట్టాడో ఏం జరిగిందో తెలుసా? తొడగూడు వసిరిందట. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కుంటుచు నడుస్తున్నాడట. ఇంతకు ముందు బోర వెచ్చుకుంటూ నా అంతటోడు ఎవడరా బాబు అన్నట్టు నడిచినోడు ఇప్పుడు కుంటుతూ నడవాల్సి వచ్చింది. కుంటుతూ నడిచేవాడికి ఏం కావాల్సి వస్తుంది ఇప్పుడు చెప్పండి? అట్లాంటి ఓత కావాల్సి వస్తుంది, అది కర్ర కావాల్సి వస్తుంది. ఆ కర్రతోనే చచ్చిపోయాడని యాకోబు రాశారు. యాకోబుని గురించి ఎబ్రీ పత్రికలో రాసి ఉంటుంది. అతను వృద్ధాప్యం వచ్చిన తర్వాత అతని కర్ర మీద వాడుకుంటూ తన ప్రాణాన్ని విడిచాడని మనం చూస్తాం.
సరే, ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్పగోరేది వినడం, అతని నడక మారింది. చెప్పడం ఏం మారింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళ యొక్క నడక మారాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా నడక మారాలి. అలా మారినప్పుడే ప్రభు దగ్గర మనం సరిగా వచ్చినట్టు లెక్క. మా దగ్గర ఒక లాయర్ గారు ఉంటారు, ఎవరి నిడద వల్ల ఉంటాడు ఆయన. తప్పుడు జాన్సన్ గారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం, నాతో పాటు వచ్చారు. ఆయన ఎలాంటోడనంటే వాళ్ళ నాన్న లారీ డ్రైవరు, ఈయనేమో లా చదివించాడు. ఇతను బాగా చదువుకొని లాయర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమంటే చాలా మంచి పేరున్న లాయర్ అయ్యాడు. ఏ కేసు ఇచ్చినా కానీ అద్భుతంగా వాదిస్తాడు, గెలుస్తాడు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే నెమ్మదిగా ఎవరు అన్నారంటే ఈ లాలో వచ్చిన డబ్బుల కంటే మనకు కొంచెం వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయని చిన్నగా అతగాడిని సినిమా వ్యాపారంలో దింపారు. సినిమా వ్యాపారం అంటే రీలు తెచ్చుకుంటాడు, ఈ సినిమా థియేటర్కి ఇస్తారు, సినిమా ఆడించినందుకు వాళ్ళకి కొంత, రీలు తెప్పించినందుకు కొంత, అట్లా సినిమా వ్యాపారం చేసేవాడట. కాబట్టి ఆ నష్టాలు వచ్చి బాధపడుతుంటే మరొకడు ఎవడొచ్చి మరో సలహా ఇచ్చాడు. ఈ ఎన్టీ రామారావు ఏమో మందు ఆపేసాడు కదా, ఈ తాగడానికి ఇష్టపడుతుంటారు, నీ ఆఫీసు లాయర్ ఆఫీస్ కనుక పోలీసులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు, యానా వెళ్దాం, మందు తెద్దాం, ఒరిస్సాకి వెళ్దాం, మందు తీసుకుని వద్దాం, అవన్నీ లా ఆఫీసులో పెడదాం, నీ దగ్గరికి ఎవడు పోలీసులు రాడు కనుక చిన్నగా మనం మందు అమ్ముకుంటే విపరీతంగా డబ్బు వస్తుందంటే ఈ వ్యాపారంలో పడ్డాడు. సినిమా వ్యాపారం అయిపోయింది, మాట్లాడరే మందు వ్యాపారం వచ్చింది. ఈ మందు వ్యాపారంలో కొంచెం బాగానే గడిస్తున్నాడు. ఈ గడిస్తున్నప్పుడు వినండి, మరి అందుబాటులో మందు ఉంది కదా, అందరికి అమ్ముతా, అప్పుడప్పుడు మనోడు కూడా కొంచెం పుచ్చుకోవడం అలవాటు చేశాడు. అది కాస్త ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే అతను లాయర్లకు బార్ అసోసియేషన్ అని ఉంటుంది, వాళ్ళ సావాసం, అందులో సెక్రటరీతో అప్పుడప్పుడు మాట్లాడాలంటే చొక్క వేసుకోకపోతే మైక్ పట్టుకొని మాట్లాడలేని పరిస్థితి, ఇలా ఉనికిపోయేది. ఎక్కడో మురికి కాలంలో పడిపోయేవాడు, ఎక్కడో ఏమండి అసహ్యమైనటువంటి స్థలాల్లో దుర్లాడుతుంటేవాడు పందిలాగా. వాడు తమ్ముడు వచ్చి తీసుకొచ్చేవాడు. నెమ్మదిగా పేరు చెడిపోయింది, ఏమంటే లాయర్ ప్రాక్టీస్ చెడిపోయింది. చివరికి వాళ్ళ నాన్న తెప్పని ప్రదేశం లేదు. అమ్మా వింటున్నారా? పాపి పంటల్లో ఏ దేవతకో మొక్కితే తగ్గుతాని వ్యసనం నుంచి తీసుకెళ్ళాడు. నల్లబట్టలు వేసుకుంటే కొంచెం వ్యసనం పొందంటే నల్లబట్టలు వేయించినాడు. వింటున్నారా? ఈ దేవుడి దగ్గరికి వెళ్ళారు, తిరుపతి దగ్గరికి వెళ్ళారు, అన్ని తిప్పాడు. కానీ వినండి, ఈ మందు మత్తులో ఉన్న గాడికి ఏమండి ఆ మందు బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇలాగే ఒక దగ్గర చిన్న గుడికి జరుగుతుంటే అతని భార్యను తిప్పవలసి వచ్చింది అక్కడికి. ఆమె ప్రభువుని ఆవిడ భార్య తెచ్చడానికి వచ్చి 2 వాక్యాలు విన్నాడు. విన్న తర్వాత తన మనసులోకి వచ్చిందట, నేను అన్ని తిరిగి చేశాను, ఈ బడ తెచ్చి బయటే రాలేకపోతున్నాను, సమాజంలో నా పరువు పోయింది, నేను మళ్ళీ పేదరిక పరిస్థితికి వచ్చాను, మా నాన్న కష్టపడి చదివించాడు, మా నాన్న లారీ డ్రైవర్ కూడా ఇప్పుడు తాగే అలవాటు లేదు ఆయనకు, నేను వ్యసనపరుడు అయిపోయానని పశ్చాత్తాపడి నేను యేసుప్రభువుని నమ్ముకుంటాను లోపలికి వచ్చి ప్రభువును నమ్మాడట. అతనికి సువార్త చెప్పారు, తన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చారు. ఈ రోజు అతని వీధులకు మేము వెళ్తుంటాం. అప్పుడప్పుడు ఆ వీధులో ఎవరిని కలిపినా అంటారు, లాయర్ ప్రసాద్ ఇలా మారతాడని మేము ఎప్పుడు అనుకోలేదండి. లాయర్ ప్రసాద్ ఇలా మారతాడని ఎప్పుడు అనుకోలేదు. విపరీతమైన కోపిస్తుడు, ఎవడని చూడకుండా చెయ్యేసి కొట్టేసేవాడు, నోరెత్తాడా బూతులు మాట్లాడేవాడు. ఇంటిలో అమ్మా నాన్నకి భయమే, ఇంట్లో ఉన్న భార్యకు భయమే, ఇంట్లో ఉన్న అన్నదమ్ముడికి భయమే, ఇంట్లో ఉన్న మరదలకి భయమే. అసలు అతని మనిషిలా కాదు, ఒక రాక్షసుని చూసినట్టుగా అడిగిపోయేవారంట కుటుంబ సభ్యులు. ఈ రోజున అందరూ తిరిగి అతని మీద పడుతుంటే నేను తల వంచుకొని ఆ కుటుంబంలో బ్రతుకుతా ఉన్నాడు. ఎలా వచ్చింది మార్పు? పోలీసులను కొట్టారా? లేదే. అమ్మా నాన్న ఏడుపులు ఏమైనా మార్చాయా? అది లేదే. పోనీ భార్య అంతా కన్నీరు పెట్టుకుంది, ఏమైనా మారాడు? అది కాదే. అతని మార్పు కారణం ఇందులో ఉన్న దేవుణ్ణి కలుసుకున్నాడు. ఇందులో ఉన్న దేవుణ్ణి కలుసుకున్నాడు. వినండి, ఇందులో ఉన్న దేవుడు, ఈ వాక్యమైన దేవుడు అతని జీవితం నడకను మార్చేశాడు. ఈ రోజు అతని నడక మారిపోయింది. యేసుప్రభు నమ్మడం అంటే వినండి, ఆశలు మారాలి, స్వభావం మారాలి, నడక మారాలి. మరి నడక మారకపోతే మన ప్రభువుని నమ్మినట్లు కాదు అని మీరు దయతో గమనించాలి. ఇప్పటికి 3 సంగతులు చెప్పారుగా, గుర్తుంటాయా మర్చిపోతారా? ఏమో మాట్లాడరే?
గుర్తుంటాయా? ఏ మార్పులు అని చెప్పాను? ఆశల మార్పు, ఆ తర్వాత స్వభావ మార్పు, తర్వాత ఏంటి? నడక మార్పు. 4వ మార్పు చూపిస్తాను రండి. అదే ఆదికాండంలో 33వ అధ్యాయానికి రండి. 33వ అధ్యాయం పక్క అధ్యాయానికి వచ్చేయండి. 3వ వచనం చూడండి. ఏం రాస్తుందో తెలుసా? 3వ వచనం చూడండి. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు చెప్పండి నేలను సాగిలపడను. ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తుందంటే మనసు మారింది. ఏం మారిందమ్మా? మనసు మారింది. తన అన్న తను తప్పడానికి చూసినటువంటి వాడు, తన అన్న తనకు శత్రువుగా తాను ఎంచుకుంటున్నాడు. శత్రువే, వాళ్ళ అన్నకి ఇతను శత్రువే, ఇతనికి వాళ్ళ అన్న కూడా శత్రువే. కానీ ఇప్పుడు అన్న ముందుకు వచ్చి అతను చేస్తున్న పని ఏంటో తెలుసా? చూడండి. తన సహోదరుని ముందర వెలుచు, అతను ముందుకెళ్ళాలంటే భయం. అందుకే భార్య బిడ్డలు అన్నాడు, మీరు ఈ నది ఒడ్డున మీరిటి ఉండండి, నేనేమి ఒంటరిగా వెళ్ళిపోయి నేను వేరుగా ఉంటానని చెప్పి వేరుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అదే మనిషి అన్నయ్య ఎదురుగా వస్తున్నాడు, చంపేస్తాడేమో, నా ప్రాణం పోతుందేమో అని భయపడుతూ బ్రతికిన వాడు ఈ రోజు అతను చేస్తున్న పని ఏంటో తెలుసా? ముందరకు వచ్చేసాడు. అమ్మా, మరి ఎంతవరకు భయం ఏమైపోయింది? ఇక్కడ ఉన్నారా లేదా? లేదు. ఎంత ముందున భయం ఏమైపోయింది? ఎగిరిపోయింది. ఆ భయం ఎగిరిపోయింది. ధైర్యంగా ముందరకు వచ్చాడు. వినండి, శత్రువే అతను, కానీ అతని ముందు ఏం చేస్తున్నాడంట? దీన మనసుతో తగ్గించుకుంటా ఏం చేస్తున్నాడు? సాగిలపడి 7 మార్లు నేలకు సాగిలపడి. నేను అనుకుంటాం ఇలాగ సాగిలపడేవాడే మన ముందు. మళ్ళీ లేచాడు, మళ్ళీ ఒక అడుగేసి మళ్ళీ సాగిలపడి మళ్ళీ లేచాడు, మళ్ళీ సాగిలపడి మళ్ళీ లేచాడు. 7 సార్లు సాగిలపడుతూ ఎదురొస్తున్నాడు. అరే, తన ముందు అలా సాగిలపడుతూ దీన మనసుతో వచ్చిన తమ్ముడి మీద ఇంకా పీకకొద్దాం, వీడిని చంపేద్దామని ఏ అనుకుంటా చెప్పండి? ఉంటుందా? నువ్వెత్తరా అని ఎదురుకొస్తే తన్నాలనిపిస్తుంది. అవునా కదా? చెప్పండి. కానీ నేను నీ ముందు పనికిరాను, నేను తప్పే చేశాను అని 7 మార్లు సాగిలపడి ఎదురుగా వస్తున్న తమ్ముడు చంపాలని ఏ అన్నకుంటుందండి? యేసేపు ఆ రోజున వినండి ఏం చేయలేదు తన తమ్ముడిని. కారణం అతను దేంతో వస్తున్నాడంటే మారిన మనసుతో వస్తున్నాడు. ధైర్యం చేయగలిగాడు. 7 మార్లు సాగిలపడినా ఎదుటికి వస్తున్నాడు. వినండి, అతను మారిన మనసుతో వస్తున్నాడు. కనుక ప్రభువును నమ్మడం అంటే ఏమంటే మనసు పూర్తిగా మారిపోవడం. మా దగ్గర ఇంకొక అతను ఉంటాడు, ఆయన పేరు స్వాన్. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా ఇంటి పక్కన ఉండేవాడు. ఇప్పుడు వాక్యం చెప్తుంటాడు కానీ నేను ఉద్యోగం చేస్తున్నాడు, నా ఇంటి పక్కన ఉండి తెల్లవారేసరికి నోటి నిండా జరదాకెళ్ళి ఉండాలి. మరి ఎప్పుడు తాగేసేవాడు? దిక్కుమాల తాగుడు నాకు తెలియదు కానీ తెల్లారిసరిగా పుచ్చుకునేసేవాడు చాలా బాగా. లోపల వేసుకునేవాడు నోటి నిండా ఎవరి జరదాకెళ్ళి ఉండేది. యేసుప్రభు సేవ చేసేవాళ్ళు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చేవాడు అని అంటే ఆ కిల్లి అంతా బట్టల మీద ఉమ్మేవాడు. నేను చూసేవాడిని, ఈడేం దుర్మార్గుడురా. మళ్ళీ అతని పేరు ముందు డేవిడ్ అని ఉంది, కర్మకారి అంటే ఎవరైనా తెలిసింది మనకి. క్రైస్తవుడు అని అర్థమవుతుంది కానీ డేవిడ్ అని ఉందంటే అలానే మంచి క్రైస్తవుడు డేవిడ్ స్వాన్ అని పేరు పెట్టాడు. కానీ మనం జీవితం చూస్తే వినండి, సేవకుల మీద జర్దాకిల్లి నమిలి ఉమ్ముతున్నాడు. రోజంతా మత్తులో ఉండేవాడు. భరించలేని సహోదరి లగేజ్ సర్దుకొని 2 పిల్లలు, 2 కొడుకులు, అప్పటికే చిన్న పిల్లల వాళ్ళు వాడితో కాపురం చేయలేరని వినండి అలాగే వెళ్ళిపోయింది రోడ్డు మీద. ఏమండి, అది నాకు తెలిసిన తర్వాత నేను అక్క అట్లా చేయకూడదు, మీరు రండి వెనకరండి అని ఆవిడని తీసుకురావడం. ఆవిడ వచ్చేసరికి ఈవిడ ఇంట్లో ఉంటే నేను ఈడిపోయేవాడు. ఈ తాగుబోతులకు వలమాలని పౌరుషం, పనికి మాలిన పౌరుషం. నిన్ను బట్టే కదా ఆవిడ తెప్పలు పడి బయటికి పోదాం అనుకుంటే ఆవిడ ఇంటికి రాగానే నేను ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాననేవాడు. మరి ఈయన కనబడి బ్రదర్ అట్లా కాదు వెనకరండి అని తీసుకొచ్చి ఎందుకంటే దేవుని మహాకృప చేత ఒక దగ్గర నేను 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మీద మెఫీబోషెత్ గురించి మాట్లాడుతున్నాను. భార్యను తెప్పడానికి ఈయన కూడా వచ్చాడు. సువార్త విని మారు మనసు పొందాడు. ఒకసారి నేను ఆయన ఏలూరుకి వెళ్తున్నాం బస్సు మీద. ఆ బస్సులో చివరిలో ఎవడో సిగరెట్ తాగుతున్నాడు. లేచినప్పుడే ఎవరు అక్కడ సిగరెట్ తాగుతున్నాడు అంటున్నాడు. బాగా తాగినోడు వేగా. సిగరెట్ ఆరిపోతే సిగరెట్ కొట్టించాలా, మొత్తం దిగిపోతే మందు ఎక్కించేయాలి, నోటి నిండా జర్దాకెళ్ళి ఉండాలి.
మరి ఇంత బాగా తాగినోడు ఈ రోజున బస్సులో ఎవడో సిగరెట్ తాగుతుంటే ఏమంటాడో తెలుసా? వినండి, ఎవరో నీకు పడేయండి అంటున్నాడు. కూర్చోగానే అన్నాను, బ్రదర్ మీరు ఇంత బాగా సిగరెట్లు తాగేవాళ్ళు కదా, సిగరెట్ పొగ ఇప్పుడు మీ ముక్కు తగులుతుంటే భరించలేకపోతున్నారు ఏంటి అని అంటే, బ్రదర్ నా మనసు ఏదో మారిపోయిందండి. దేన్నైతే పిచ్చిగా ఇష్టపడేవాడో దానిని అసహించుకునేలాగా నా స్వభావం మారిపోయింది. చూస్తున్నారా మీరు? అర్థమవుతుందా? అది యేసు ప్రభు నమ్మడం అంటే. ఆశలు మారాలి, తర్వాత స్వభావం మారాలి, తర్వాత నడక మారాలి, తర్వాత మనసు మారాలి. 4 మార్పులు వచ్చాయా? ఇంకా చూపిస్తాను. అందుకే అతని విజయుడు అని పేరిచ్చాడు దేవుడు. విజయుడు, ఇశ్రాయేలు అని పేరిచ్చాడు ఆయన. సరే, ఇంకో మాట చదువుతాను, చూడు, ముగించేసుకుందాం. 5వ వచనం చూడండి, 35:5 ఏం రాస్తుంది? ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందున అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. వింటున్నారా? దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. గతించిన 20 సంవత్సరాలు అతను ఏమి కష్టపడినా అతను ఏమనుకునేవాడో తెలుసా? నా కష్టమును బట్టి గడించుకున్నానండి. ఈ భార్యలు కానివ్వండి, ఈ బిడ్డలు కానివ్వండి, ఈ పశువులు కానివ్వండి, ఈ వెండి బంగారం కానివ్వండి, నేను కష్టపడి సంపాదించుకున్నానండి అనే ఈ మనిషి ఇప్పుడు అన్నయ్య ముందు ఏమంటున్నాడు అంటే, చూడండి ప్రియులారా, వీరు అనగా ఈ భార్య బిడ్డలు, ఈ పరివాళ్ళంతా వీరు దేవుడు నీ సేవకుడునైనా నాకు దయచేసిన పిల్లలే. దేవుడిచ్చాడన్నా, నేను నీ సేవకుడునన్నా. వాళ్ళ అన్నయ్యకి ఏమంటున్నాడు? నేను సేవకుడిని. ఇప్పుడు వీళ్ళందరినీ చూసి ఏమంటున్నాడు? దేవుడిచ్చిన పిల్లలు వీళ్ళు అంటున్నాడు. నా కష్టం చేత నేను గడించుకున్నాను అనుకునేవాడు దేవుడిచ్చిన పిల్లలు అంటున్నాడు. అన్నయ్యను చూసి శత్రువుగా భావించిన వాడు, అన్నయ్య నువ్వు నా యజమానివి, నేను నీ యొక్క సేవకుడు అంటున్నాడు. ఇది ఏమి మార్పు అంటే మాటల మార్పు. ఏ మార్పు అమ్మది? మాటల మార్పు. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళ మాటలు మారిపోవాలి. ఏమంటే ప్రభు నమ్మకొలుపు నేనంటే ఏంటో తెలుసా అనే మాట, అది అహంకారం మాట. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ మాట ఏమేంటో తెలుసా? నా గురించి ఏం చెప్పుకోను, నరకానికి మాత్రమే పనికొచ్చే పాపాత్ముడిని దేవుడు కృపచేత నన్ను రక్షించాడు, ఈ రోజు నేను ఏమై ఉన్నానో ఆయన కృపలో అయి ఉన్నాననే మాట మారిన తర్వాత వచ్చిన మాట. చూసారా? ఇంతకుముందు మాట ఏంటి? నా గురించి ఏమనుకుంటున్నావు, ఏమనుకోవాలి నీ గురించి? నరకానికి మాత్రమే పనికొచ్చే మనిషివి నీవు. నీకు కొంతమందికి ఎంత అహంకారం ఉంటుందంటే నా గురించి ఏమనుకుంటున్నావు అంటాడు అనమాట. కళ్ళకి ఎగరేసి బొక్కెలా తిప్పంటాడు. నేనంటే ఏమనుకుంటున్నావు? ఏమనుకోవాలి నీ గురించి? నరకానికి మాత్రమే పనికొచ్చే పాపాత్ముడివి, పాపాత్మురాలివి. దేవుడు కృప చూపి నిన్ను రక్షించి తన కుమారుడిగా కుమార్తెగా చేసుకుని ఈ రోజున ఈ భాగ్యం ఇస్తే అది మర్చిపోయి కొన్నిసార్లు మాట్లాడతాం. కానీ నిజంగా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళ యొక్క తీరు ఎలా ఉంటుందో తెలుసా? మాట తీరు మారిపోతుంది. చెప్పడం ఏంటనేది? మాట తీరు మారిపోతుంది. దీనత్వంతో కూడిన మాటలు, పవిత్రమైనటువంటి మాటలు వింటున్నారా? ఎవడి కృతజ్ఞతతో నిండిన మాటలు అమ్మ ఆలకిస్తున్నారా? ఎవడి మాటల్లో ఒక అద్భుతమైన పెనుమార్పు రావాలి. అప్పుడు తెలుస్తుంది నేను ప్రభు దగ్గరకు వచ్చి మారుతున్న మనిషిని, నేను యేసు ప్రభు యొక్క పోలికలోకి వచ్చే వరకు నేను మారుతూనే ఉంటాను. నేను మనిషిని కనుక మారాల్సిన అవసరం ఉంది. నేను నమ్మిన దేవుడు కనుక మారాల్సిన అవసరం ఆయనకి లేదు. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? ఎన్ని మార్పులు వచ్చాయి తల్లి? 5 వచ్చాయి. 6 చూపిస్తాను చూడండి. 6 ఏంటో తెలుసా? చూడండి, చదువుతాను చూడండి. 10వ వచనం చూడండి. 33:10 రాసిందో, అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చింది కదా అన్నాడు. ఇందులో ఇవాడు యాకోబు అన్నితో మాట్లాడుతూ అంటాడు, దేవుని ముఖం చూసినట్లు నీ ముఖం చూస్తున్నానన్నా, దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖం చూస్తున్నాను అని యాకోబు వాళ్ళ అన్నయ్యతో పలికిన మాటలో మనకేమి కనబడుతుందంటే అతని చూపులు మారాయి. అన్నయ్యను చూస్తే శత్రువుగా చూడాల్సిన కన్నులు ఇప్పుడు అదే అన్నయ్యను చూస్తున్నప్పుడు దేవుని చూసినట్టుగా నాకు అనిపిస్తుంది నేను చూడగా. అంటే ఏమన్నయ్య మాట? చూపులు మారాయి.
ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారి యొక్క చూపులు మారాలి. దేవుడు అదే కోరుతున్నాడు, మన చూపులు మారాలి. వినండి, పాపం ప్రవేశించడానికి మనిషి దగ్గర ఉన్న రెండు ద్వారాలు. ఒక ద్వారం పేరు కళ్ళు, రెండో ద్వారం పేరు చెవులు. ఈ రెండింటిలోంచి పాపం లోపల పోతా ఉంటుంది. అర్థమవుతుందా? చూచిన చూపులోంచి పాపం లోపల పోతుంది. వింటున్నారా? లేదా విన్న మాటలోంచి పాపం లోపల పోతుంది. మనం వండినటువంటి ఆహార పదార్థాల మీద పైకప్పు వేయకపోతే ఈగలు ఏమన్నా లోపల పడి ఆహారాన్ని ఎట్లపాటు చేస్తాయో, ఈ రెండింటికి సరిగా మూతలేసుకోవడం రాకపోతే పాపం లోపలే ప్రవేశిస్తూనే ఉంటుంది. అది కట్టాడు ఏమండి, యోబు అంటాడు, చూడకూడదు చూడకుండా నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, వినకూడదు వినకుండా నా చెవులతో నేను ఒక కవనెంట్ నిబంధన చేసుకున్నాను. ఈ రోజున మనం ఈ కళ్ళు చెవులతో సరైన నిబంధన లేక వినకూడని మాటలు వింటుంటాం, చూడకూడని వాటిని చూస్తుంటాం. ఈ రోజున సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చూడకూడని వాటిని చూసే వాళ్ళు ఎక్కువైనారు. ఇవ్వండి, ఈ రోజున మనం చూస్తుంటాం రోడ్ల మీద బండి మీద పోతుంటాడు, ఈ చెవిటి ఒకటి ఈ చెవిటి ఒకటి, వెనకాల మన ఆమె వేస్తున్న పక్కకండి అంటాడు. ఏంట్రా అంటే ఆ పాటల్లో ఆనందిస్తాడు. ప్రాణం పోతున్నా కానీ పాట కావాలి. ఏంటమ్మా, ప్రాణం పోతుందా కానీ నేను పాట ఉంటుందట. ఏమండి, నేల పట్టుకున్న తర్వాత అట్లకర తెచ్చుకుని పైకి పెట్టి పీక్కోవాలి రోడ్డు మీద నుంచి. అలా చస్తున్నా కానీ మనుషులకి, చూసారా? వినండి, ఈరోజు మనిషికి రెండు ఆనందాల మీద మమకారం పెరిగింది. ఒకటి నేత్రానందం, మరొకటి శ్రవణానందం. వినకడిలో ఆనందిస్తున్నారు, చూడడంలో ఆనందిస్తున్నారు. దానికి దుష్టుడు కూడా సరైనటువంటి ఏమంటే పరికరాలు తెచ్చి మన చేతిలో అందుబాటులో పెట్టాడు. అర్థమవుతుందా? ఆ కారణం చేత వినండి ప్రియమైన మన చూపులు పాడైపోతున్నాయి. నేను యేసు ప్రభు నమ్మిన రోజుల్లో కాలేజీ కాలం వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీద గోడకి సినిమా పోస్టులు అంటించుంటే ఆ బొమ్మ చూసేస్తే ఈ సంఘం దగ్గరికి వచ్చి, అన్న దగ్గర అక్కల దగ్గరికి వచ్చి, అన్న ఈరోజు చూడకూడదు దృశ్యం చూసేసాను. ఏంటో చూసామంటే సినిమా వార్ పోస్టులు చూసాను. మళ్ళీ వాళ్ళు ఏమండి బలపరిచి, పర్లేదు తమ్ముడా ప్రభు క్షమిస్తాడు, ప్రభు క్షమాపణ కోరుకొని వాళ్ళు బలపరిస్తే ఆ దోషారోపణ నుంచి బయటకు వచ్చేవాళ్ళం. ఈరోజు సినిమా వార్ పోస్టులు ఏం కర్మ, అంతకంటే ఘోరమైన చూస్తున్నా కానీ ఏం నొప్పి లేదు మనిషి. ఈ రోజున ఫ్యాషన్ ఏంటంటే వినండి, చూడకూడనివి చూడటమే పెద్ద ఫ్యాషన్ అయింది. అందుకొరకు వినండి, ఆడపిల్లల యొక్క దృశ్యాలు ఏమండి మనకు కనబడతా ఉంటున్నప్పుడు వారు ఒంటి మీద సరైన బట్ట లేకుండా వారు అశ్లీలంగా కనబడేటువంటి పరిస్థితులు ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున. మీకు అర్థమవుతుందా? ప్రభు దగ్గరకు వచ్చిన వారి యొక్క చూపులు మారాలి. వినండి, ఈ పురుషుడు ఆ సహోదరు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె నా సొంత రక్త సంబంధమైన అక్క లేదా చెల్లి అనేటువంటి చూపులు ఇతగాడికి రావాలి. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఇతడు నా రక్త సంబంధి అయిన నా సహోదరుడు, నా తమ్ముడు, నా అన్న అనే విధంగా మన చూపులు రావాలి. ఒకే తండ్రి అయిన యేసు రక్తంలో కడగబడి ఆయన శరీరం ఐక్యమైన మనం యేసుక్రీస్తునందు మనం ఎవరమో తెలుసా? అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము అన్న చూపు రావాలి. అప్పుడు మనకి ఏం మారినట్లయితే చెప్పరేమమ్మా, చూపు మారిందండి. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇన్ని మార్పులు చోటు చేసుకోవాలి. ప్రభు నమ్మేనంటున్నాం, చర్చిలోకి వచ్చి కూర్చుంటున్నాం, పాటలు పాడుతున్నాం, ఏమంటే ఆరాధిస్తున్నాం, కానుకలు పెడుతున్నాం. వినండి, ఇవన్నీ మంచివే, అవసరమే ఇవన్నీ. కానీ అత్యవసరమైనది ఏంటో తెలుసా? మారవలసిన నీవు మార్పులకు నీవు చోటు ఇవ్వాలి. ఏం బ్రతుకురావు. ఎన్ని మార్పులు చెప్పారమ్మా? 6-7 చెప్పు మీకు చేస్తాను. చివరికి చూడండి, ఎక్కువ చెప్పండి, టైం ఏదిగా 33వ అధ్యాయంలోనే చివరి మాట చూడండి, 20 వచనం చదువుతారా? 33:20 చూడండి, ఏం రాస్తుంది? అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహీ ఇశ్రాయేల్ అని పేరు పెట్టాను. ఇక్కడ మనం గమనిస్తే ఇవ్వండి, యాకోబు యొక్క జీవితంలో వచ్చిన చివరి మార్పు అదేంటో తెలుసా? వినండి, ఆరాధనలో తీసుకొచ్చిన మార్పు. ఆ జీవితమే మారిపోయింది. 20 సంవత్సరాలు ఎప్పుడైనా బలిపీఠం కట్టాడండి? 20 సంవత్సరాలు ఒకసారి బలిపీఠం కట్టాడా? ఏం లేదు. వినండి చాలా జాగ్రత్తగా. ఎంతసేపు ఆ భార్యలు బిడ్డలు భాగ్యవంతుడైపోవాలి అంతే.
కానీ ఇప్పుడు దేవునికి ఒక బలిపీఠం కట్టి అక్కడ అతను ఆరాధించడంలో అతని దగ్గర మనకు కనబడుతున్న మార్పు, ఆరాధన తన జీవితంలోనికి వచ్చింది. అతని జీవితమే మారిపోయింది. జీవితమే మారిపోయింది. ఇంతవరకు స్వార్థపరుడుగా జీవించిన వాడు ఇప్పుడు దేవుని దగ్గర బలిపీఠం కట్టి ఏదో అర్పించే త్యాగపరుడైపోయినాడు. ఇంతవరకు దేవుని గురించిన ఎవరి ఆలోచనే లేనివాడు 20 సంవత్సరాలలో ఈ రోజున దేవుణ్ణి ఆరాధించేవాడుగా మారిపోయాడు. పెట్టుకు అతని యొక్క జీవితమే మారిపోయింది. కనుక ఈ మందిరంలో కూర్చున్న మనమందరము మారవలసిన, చెప్పండి, మారవలసిన ఎవరు మీరు? మనుషులా ఎనపొక్కలు? ఎనపొక్క మార్పక్కర్లేదు. చెప్పండి, మనం ఎవరు? మందిరంలో కూర్చున్న మనం అంతా మారవలసిన మనుషులు. దేవుడు మారొచ్చా? మారుతా దేవుడు అనొచ్చా? మారిపోయే వాడిని దేవుడు అనక్కర్లేదు. దేవుని గుణం మారని గుణం, మనుషుల తత్వం మారవలసిన తత్వం. ఎందుకంటే మనం దేవుని పోలికలకు వచ్చేంత వరకు కూడా మనకు అన్ని విషయాలలో మార్పులు వస్తూనే ఉండాలి. కొంత మారే నీ జీవిత భాగస్వామి నేను చూస్తున్నాను, అమ్మాయి నీ జీవితంలో చాలా మార్పులు చూస్తున్నాను, నాకు భలే ముచ్చటగా ఉంది, నిన్ను మార్చిన ఆ దేవుడు గొప్పవాడని స్త్రీల ప్రవర్తన చూసి మొత్తం దేవుని దగ్గరికి వచ్చేయాలి. ఏమండి, మీరు మందిరానికి వెళ్ళి వాక్యం మీద వచ్చిన తర్వాత మీలో చాలా మార్పులు చూస్తున్నాను. ఏమైపోయింది మీ పాపం? ఏమైపోయింది మీ చిరాకు? ఏమైపోయింది మీ దెబ్బలాడే గుణం? మీలో చాలా మార్పు కనబడుతుందని భార్యలు నిన్ను అభినందించి నీ ప్రవర్తన బట్టి వారు దేవుని దగ్గరికి రావాలి. పిల్లల్లో మార్పును బట్టి తల్లిదండ్రులు దేవుని దగ్గర రావాలి. తల్లిదండ్రుల మార్పును బట్టి పిల్లలు దేవుని దగ్గర రావాలి. మెట్టుకు మన కుటుంబ మార్పును బట్టి వీధుల వాళ్ళ దేవుని దగ్గరికి రావాలి. ఈ సొట్టమనేపేట ఈ కుటుంబాలన్నీ దేవుని దగ్గర రావాలంటే ఆ పని ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది అని వినండి పిల్లల, బాధ్యత లేని వాళ్ళగా ఉండకూడదు. దేవుని చేతిలో ఉంది, దేవుడు మారుస్తాడు. కానీ మార్చడానికి సాధనాలు ఎవరమంటే ఇంతకుముందు ప్రభువుని నమ్మిన మనమే సాధనాలు. మనం సరిగా ఉంటే వింటున్నారా, వారిని ప్రభు తన సన్నిధికి తీసుకుని వస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రభు లోతైన మార్పులు నాకు ఇవ్వండి, నేను భక్తిలో నా వయసు పెరుగుతున్న కూడది మార్పులు నా జీవితంలో ఇవ్వండి అని ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి. చెప్పండి, ఎన్ని మార్పులు వచ్చాయి ఇప్పుడు? మొదటి మార్పు ఏంటమ్మా? ఆశల మార్పు. రెండో మార్పు ఏంటి? స్వభావ మార్పు. మూడో మార్పు ఏంటి? నడక మార్పు. నాలుగో మార్పు ఏంటి? మనసు మార్పు. ఐదో మార్పు ఏంటి? మాటల మార్పు. వెరీ గుడ్. ఆరో మాట ఏంటి? ఏంటమ్మా? చూపుల మార్పు. వెరీ గుడ్. ఏడో మార్పు ఏంటి? జీవిత మార్పు. జీవిత మార్పు. ఆరాధన వచ్చి జీవితమే మార్పు. ప్రార్థన చేసుకుందాం. మోకరించే వాళ్ళు మోకరించగలిగితే మోకరించండి, తల వంచండి, ప్రార్థన చేద్దాం.